మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాన్ అమలు చేయడానికి నక్షత్ర ఫ్రెండ్ గాయత్రి ఓకే అంటుంది. ఆ ప్లాన్ ప్రకారం గగన్ వస్తూ ఉంటాడు. కావాలని గగన్కి గాయత్రి డాష్ ఇచ్చి గగన్ చేతిలో ఫోన్ కింద పడిపోతే ఆ ఫోన్ని వెంటనే గాయత్రి తీసేసుకుంటుంది. తన ఫోన్ని ఇక గగన్కి ఇచ్చేస్తుంది. సారీ అని చెప్తూ గగన్ చేతిలో పెట్టేస్తుంది. ఇట్స్ ఓకే అంటూ గగన్ అయితే తన దగ్గర తన ఫోన్ ఉందా లేక వేరొకరి ఫోన్ ఉందా అని కూడా చూసుకోడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌరింటాక్ పిన్ని అయితే కావాలని నక్షత్రపై జ్యూస్ పోసేస్తుంది. సారీ అని చెప్తూ ఉంటుంది. ఏంటి చూసుకోవాలి కదా అని నక్షత్ర అయితే కోప్పడుతుంది. సరే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అని నక్షత్ర గదిలోకి వెళ్తుంది. నక్షత్ర ఇక డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. అప్పుడే గాయత్రి ఒక పెద్ద నిచ్చెన వేసుకుంటుంది. ఫోన్ మాత్రమే నక్షత్ర కనపడేలా గగన్ ఫోన్లో ఫోటోలు తీస్తూ ఉంటుంది. నిచ్చెన కదలటంతో గాయత్రి కింద పడిపోతూ కొంచెం సౌండ్ కూడా చేస్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర చూస్తుంది. ఫోన్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఎవరు నా ఫోటోలు తీస్తున్నారు అని నక్షత్రకి అర్థమవుతుంది. నక్షత్ర అయితే వెంటనే అపూర్వ దగ్గరికి వస్తుంది. అపూర్వని హక్ చేసుకుంటుంది. మమ్మీ నేను డ్రెస్ చేసుకుంటే ఎవరో నా ఫోటోలు తీస్తున్నారు మమ్మీ అని బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే వాడిని అసలు ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు రా నక్షత్ర అని అపూర్వ తీసుకొస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అయితే గగన్ని తిడుతూ వేలు చూపిస్తూ గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే నక్షత్ర అపూర్వ ఇదంతా చూస్తూ ఉంటారు. భూమి చరణ్ మాత్రం ఇక బాధపడుతూ గగన్ వైపే చూస్తూ ఉంటారు. గగన్ అయితే శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు.